మన దాంట్లో ఓకే ఇంక ఒక సిలబస్ ఉంటుంది, యాక్టింగ్ నేర్చుకోవాలి అన్న ఒక ఆలోచన రావడం ఫస్ట్ నేను అడగొద్దు పక్కనే కిరణ్ చెప్తుంటే అర్థం కావట్లేదా? సిఇఓ రేస్లో ఉన్నాను. ఇప్పుడు ఈ టైంలో నాకు ప్రెగ్నెన్సీ డెలివరీ ఇది అసలు వర్కౌట్ అవ్వదు. నాకు ఇండస్ట్రీకి అమ్మాయిని పంపించాలని ఎక్కువ ఇది ఉంటుంది, ఎంకరేజ్ చేయాలి. అసలు ఎందుకు ఇష్టం డ్యాన్సులు? అమ్మ వల్లనా? ఏంటి అమ్మకి డాన్స్ చేయాలనుకుందా? నాకేంటంటే చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకోవడం, అలా యాక్టింగ్, సినిమాలో చూడడం, పెద్ద షోస్లో చూడడం నాకు అలా ఇష్టం అన్నమాట. నాటక స్టేజ్ మీద డ్రామాలు ఏమైనా చేసేవా చిన్నప్పుడు? అబ్బా అమ్మ నువ్వైనా చెప్పమ్మా నాన్నకి. నాకు సినిమాలో యాక్ట్ చేయాలని ఉంది. 2 ఏళ్ళు టైం ఉంది, కష్టపడతాను. నా గోల్ రీచ్ అయ్యే వరకు ట్రై చేస్తాను. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు ఎక్కడున్నారు ఇప్పుడు మీరు? అబ్బా అమ్మా నాన్నకు నువ్వైనా చెప్పమ్మా ప్లీజ్. మీరు చెప్పినట్టే డిగ్రీ చేశానా లేదా? ఈ ఎలక్షన్స్ లేకపోతే మనల్ని ఎవరు పట్టించుకునేది? ఎందుకు యాక్టింగ్ ఇష్టం? చిన్నప్పటి నుంచి అది ఇష్టం అనేది ఉండే సార్. నన్ను నేను ప్రెజెంట్ చేసుకోవాలి ఆ పెద్ద స్క్రీన్ పైన ఒక హలో మీలా ఇలా టైం టేబుల్ లైఫ్ నా వాళ్ళు కాదు. 5 గంటలకి లేవడం, 9 గంటలకు టిఫిన్, ఆఫీస్, ఇల్లు. ఏ సినిమాలు ఎందుకు ఇష్టం దుర్గా ప్రసాద్? స్కూల్లో డ్రామాలు ఏమైనా చేసావా? డ్రామా చేయలేదంటే స్కిట్స్ చేస్తుండే. మీ షెడ్యూల్లో డబ్బులు తీసింది నేనే, చేసింది తప్పే, బట్ నా కోసం కాదు. ఏం రమేష్, ఎందుకు సినిమాలు ఇష్టం? బ్యాగ్ బయటకి ఇస్తే సినిమాలకు వెళ్ళిపోవడం, అలా ఏం లేదు. కవితలో రాస్తాం. ఓ పిచ్చి పట్టిందారా నీకు? ఒక అమ్మాయి కోసం ఇలా అయిపోతావు లైఫ్. ఎందుకు సినిమాలు ఇష్టం? లైక్ ఎంటర్టైన్మెంట్ అన్నది నా ప్రైమ్ గోల్ సార్. ఇంకేం వచ్చు మనకి అంటే ఇట్స్ యాక్టింగ్ సార్. చిన్నప్పటి నుంచి డాన్స్ చేయడం, సినిమాలు చూసే డాన్స్. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అన్నని ఆ తెల్ల కుక్కలు అంతలా హింసిస్తుంటే
కాపాడడానికి ఒక్కరైనా ముందుకొచ్చారా? బయట బాబు తర్వాత తెరుచుకున్నాం, మొదటి నుంచి ఉన్నాం మహేష్ బాబు. వాళ్ళకి వీడు సెట్ అవుతుందేమో అనిపించింది అని అన్నది. నెక్స్ట్ డే మార్నింగ్ మీ దగ్గరకు వచ్చేసిన సార్. ఆగస్ట్ 15. నిశ్శబ్దం, సూది పడినా వినిపించనంత నిశ్శబ్దం, శవాలు కాలుతున్న వాసన. ఏం పేరు? ఎక్కడ, ఏ ఊరు మీది? మాది ఖమ్మం డిస్ట్రిక్ట్ సార్. సారీ నాన్న, మీ జేబులో డబ్బులు తీసింది నేనే. అంటే స్కూల్లో డ్రామాలు? స్కూల్ డ్రామా అంటే ముందే చేసేవాడిని. పిచ్చి పట్టిందారా నీకు? ఒక అమ్మాయి కోసం ఇలా తయారవుతావా? లైఫ్ అంటే లవ్వే కాదురా. రిషి కుమార్, ఏ ఊరు? పల్నాడు డిస్ట్రిక్ట్ సార్. ఎందుకు సినిమాలు ఇష్టం? ప్యాషన్ చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు కూడా అంటే మూవీస్ గురించి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఇంట్లో నాన్న వాళ్ళకి కూడా ఇష్టం? మా నాన్న పాటలు బాగా వింటూ ఉంటాడు, మా అమ్మ చిరంజీవి ఫ్యాన్. మిమ్మల్ని అడిగే తీసుకుందాం అనుకున్నాం, కానీ మీరు అర్ధరాత్రులు నిద్రలో ఉన్నారు. అర్ధరాత్రి మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని లేపలేదు. నీకెందుకు యాక్టింగ్ ఇష్టం? నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం సార్. చిన్నప్పుడు స్కూళ్ళలో డ్రామా ఇష్టం. నిశ్శబ్దం, సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం. సహస్రత పాప పంకిలపట కుల మత జాతి గుమములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. అప్పుడు అమ్మ మాట్లాడలేదు, నాకేమో టైం సరి కాదు. 20 hours పని చేస్తుంటే డైలీ 4 hours పట్టుకుంటాను. నాన్న తెలుసా వస్తున్నట్టు? నాన్న తెలుసు, నాన్న సపోర్ట్ ఉంది ఇంట్లో. ఎర్రి పప్ప, ఎటువంటి కష్టం పడకుండా, అసలు ఏ క్వాలిఫికేషన్ లేకుండా, కేవలం మీ నాన్న డబ్బును ఒకటే పడ ఒక దాంట్లో చెమట పట్టకుండా స్ట్రైట్గా వెళ్ళి ఎంబీ చైర్లో కూర్చున్న నీకే అంత పొగరుంటే సార్ గుంటూరు సార్. లవ్ అనేది లైఫ్ లో ఒక భాగం మాత్రమే, అదే జీవితం కాదు. అమ్మాయి మాట్లాడట్లేదని, ఫోన్లు ఎత్తట్లేదని ఇలా తిండి తిప్పలు మానేసి పిచ్చోలేదు. ఏ ఊరు? నాన్నగారు ఏం చేస్తారు? మీకు పాపకుండా తెలుసు సార్? పాపకుండా తెలుసు. దాంట్లో డ్రైవింగ్ చేశారు సార్. నాన్న వీసా వచ్చిందన్నా, 15 రోజుల్లో అరేబియా. ఓకే, కొంచెం వెనక్కి వెళ్ళి చెప్పండి. సడన్ గా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఎవరూ లేదు, మిమ్మల్ని అడిగి తీసుకున్నాం అనుకున్నాను. ఎవరు? బాగున్నారా సార్? ఏంటి యాక్టింగ్ ఏంటి, ఎందుకు ఇష్టం? సార్ ఇది ఒక 10 years నుంచి నేను జాబ్ చేస్తాను సార్. అమ్మాయి మాట్లాడలేదని, ఫోన్ ఎత్తట్లేదని. సూపర్. ఇగో సార్ పేరు సుజిత్. హలో, హాయ్ చిత్తు.